నమస్తే అందరికీ నేను ఆశ ఈ రోజు కూడా ఖచ్చితంగా అందరికీ యూజ్ అయ్యే వీడియోతోనే వచ్చాను లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ టేబుల్ చేసినప్పుడు నాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలానే మంచి మంచి కామెంట్స్ వచ్చాయి ఈసారి అయితే లైట్ వెయిట్ లో జీరో కాస్ట్ లో ఇంకొక ఎక్స్టెన్షన్ టేబుల్ అయితే తీసుకొని వచ్చాను అన్నమాట మీ అందరి కోసం సో ఈ వీడియో కూడా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇంట్లో కూర్చొని జస్ట్ కాసేపట్లో మనకి మనం అప్పటికప్పుడు చేసుకోగలుగుతాం చక్కగా యూజ్ చేసుకుంటాం సో ఇది చేసుకుంటూ కొన్ని కబుర్లు అయితే చెప్పేసుకుందాం సో దీనికోసం అయితే మనకి కావాల్సిన మెటీరియల్ అయితే మన ఇంట్లో వేస్ట్గా పడున్న అట్టు ముక్కలే అన్నమాట నేను అన్నింటినీ కలెక్ట్ చేసి అలా పెట్టేసుకున్నాను ఒకే సైజులో కావాలి అనేం లేదు మీకు ఒకే సైజులో దొరికితే ఒకే సైజులో తీసుకోండి అది ఇంకా ఈజీగా అయిపోతుంది నాకైతే డిఫరెంట్ సైజుల్లో దొరికాయి సో మళ్ళీ దీనికోసం ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పేసి నేను ఉన్న వాటితోనే ఇలా చేసేస్తున్నాను అంటే మనకి ఫ్లాట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కావాలి అంటే మళ్ళీ అవి కొనుక్కొని తీసుకొని రావాలి కదా అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితో ఇలా అడ్జస్ట్ చేసేసి ఇలా చేసేస్తున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా అయితే యూజ్ అవుతుంది అన్నమాట మనకి ఎంత సైజులో టేబుల్ కావాలి అనేది ముందు మెజర్ చేసుకుని ఆ సైజులో చక్కగా అట్టముక్కలన్నిటినీ ఇలా బాక్సెస్ లా ఉంటే చక్కగా నీట్గా వెప్పదీసేయండి ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఫోల్డింగ్స్ ఉన్నా పర్లేదు ఇందులోకి మిషన్ ఇన్సర్ట్ చేసేలాగా నేనైతే అడ్డంగా అయితే 10 తీసుకున్నాను నిలువుగా అయితే 6.5 తీసుకున్నాను యాక్చువల్గా మిషన్ అయితే మనకు వచ్చేసి 6 ఉంటుంది సో ఒక ½ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను లోపలికి బయటికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆ మధ్యలో హోల్ అయితే ఇంకా అంత ఉంచుతున్నాను అన్నమాట ఈ DIY అయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేయగలుగుతారు దీనికోసం మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట నాకు ఒకే సైజువి దొరకలేదు కాబట్టి ఇంకా మనం ఇలా స్కేల్ పెట్టి కట్టర్తో కట్ చేసుకున్నామంటే మనకి ఇంకా అది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఒకే సైజు దొరకలేదు కాబట్టి డిఫరెంట్ సైజు ఉన్నా పర్లేదు అని చెప్పేసి డిఫరెంట్ సైజు ఉన్న వాటన్నిటిని ఒకదాని మీద ఒకటి ఇలా పేర్ చేసి ఏ లేయర్కి ఆ లేయర్ కొంచెం ప్లాస్టర్తో మనం అంటించుకుంటూ ఉన్నాం అనుకోండి ఫస్ట్ ఒక 3 లేయర్స్ అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అది ఇన్సర్ట్ చేసేలాగా ఆ తర్వాత ఇంకా ఆ ఫ్రేమ్కి తగ్గట్టుగా దాని మీద మన దగ్గర చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా వాటిని పేర్చుకుంటూ చక్కగా ఒకే సైజులో ఉన్న అట్ట ముక్కలు లేకపోయినా ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితో అయినా ఇలా మనం చేసేసుకోవచ్చు అన్నమాట ఈ మెథడ్ ప్రకారం మనకి ఇంకా ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మన కంఫర్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట ఈ మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ అనేం లేదు కానీ ఆ మిషన్ పెట్టే స్పేస్ మాత్రం మెజర్మెంట్ ప్రకారం అది మాత్రం ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా అది మాత్రం మెజర్మెంట్తో కట్ చేసుకోండి అట్ట ముక్కలు అయితే ఇంకా అలా ఉన్నా పర్లేదు కొంచెం గట్టిగా ఉండే అట్ట ముక్కలు తీసుకోండి అవైతే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట మన ఎక్కువ రోజులు కూడా మనకి గట్టిగా ఉండటానికి యూజ్ అవుతుంది అన్నమాట ఇదైతే ఖచ్చితంగా జీరో కాస్ట్ DIY అంటే జీరో కాస్ట్ అన్నమాట లాస్ట్ టైం నేను చేసిన ఎక్స్టెన్షన్ టేబుల్ మనకి 150 కన్నా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అని దగ్గర నాకు ఇప్పుడు ఆ వీడియోకి 40K వ్యూస్కి పైగా ఉన్నాయి మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట సో అందులోంచి వచ్చిన 1-2 కామెంట్స్ కొంచెం ఇది వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదండి అని అలానే కొంచెం ప్రాసెస్ కూడా కష్టంగా ఉందని 1-2 కామెంట్స్ వచ్చాయి అందుకని చెప్పేసి చాలా ఈజీగా ఇంక ఇది చెయ్యలేని అది కూడా చాలా ఈజీ మెథడే చేయదలుచుకుంటే కానీ కొన్ని మెటీరియల్స్ మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి కాస్ట్ తక్కువైనప్పటికీ ఇంకా ఈ ఎక్స్టెన్షన్ టేబుల్కి అయితే మనం ఏది కొనుక్కొని తీసుకొని రావాల్సిన అవసరం లేదు నేను చూడండి ఆ ఫ్రేమ్కి తగ్గట్టుగా చిన్న చిన్న అట్ట ముక్కల్ని అలా పేర్ చేసుకొని జస్ట్ మనం కొంచెం ఇలా ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి అవి అటు ఇటు జరగకుండా ఉంటే మన ఫ్రేమ్ స్ట్రక్చర్ అయితే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇది కొంచెం టైం తీసుకునే ప్రాసెసే అంటే ఫాస్ట్గా 10 మినిట్స్లో అయిపోయే DIY అయితే కాదన్నమాట సో నేను చెప్తాను కదా మనకి 1300-1400 ఖర్చు పెట్టేది అంత ఈజీగా ఇంట్లో అవ్వాలంటే మన ఎంతో కొంత టైం అయితే స్పెండ్ చేయింది అయితే తప్పదు మనకి హెల్ప్ చేసే వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి 2-3 కలిసి చేసేసారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది లేదు మనం ఒక్కళ్ళమే ఇప్పుడు నేనైతే ఒక్కదాన్ని చేసేస్తున్నాను పిల్లలు
పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని నేను ఒక్కదాన్ని చేసేస్తున్నాను కాబట్టి నాకైతే ఇది 2.5 hours పట్టిందన్నమాట. మనకి అలా పక్క నుండి ప్లాస్టర్ వేసే వాళ్ళు కానీ కట్ చేసి ఇస్తా ఎవరైనా ఉంటే మాత్రం హార్డ్లీ పెద్ద అట్ట ముక్కలు అయితే ఇలా ముక్కలతో కాకుండా మనకి పెద్ద అట్టపట్టలు ఉండి అలా ఉండి చేసుకుంటే మాత్రం హార్డ్లీ ఒక 45 minutes 1 hourలో అయిపోతుంది అనమాట. నేను చిన్న చిన్న ముక్కలు యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది అన్నమాట. మీరు కూడా చక్కగా ఇంట్లో ఉండైతే ఇలాంటివన్నీ ఈజీగా ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈజీగా అయితే ఇలా చేసేసుకోండి. కొన్ని చిన్న చిన్న వస్తువుల్ని మనం అలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు కదా, అలా అన్నమాట. లాస్ట్ టైం చేసింది కూడా అది టేబుల్ లాగా, ఇంకా అది అసలు అయితే కొన్నదానిలాగా చూడటానికి అయితే చక్కగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన యూస్ చేసేదానికి పర్పస్, ఇది కూడా మనం చేసేదాన్ని బట్టి ఆ నీట్నెస్ని బట్టి ఇది కూడా చాలా బాగుంటుంది. అలాగే లైట్ వెయిట్లో ఉంటుంది. ఆ మిషన్ ఎటు జరిపినప్పుడు అప్పుడు ఎక్కడికైనా అలా క్యారీ చేసేసుకుంటూ ఉండవచ్చు అనమాట. చూడండి నేను మిడిల్ పార్ట్లో ఇలా చిన్న చిన్న వాటిని కూడా వదిలిపెట్టకుండా అన్నిటిని అలా పెట్టేసి మధ్యలో ఉన్న గ్యాప్స్ దగ్గర మళ్ళీ మనం ఆ మిగిలిన పార్ట్స్లో మళ్ళీ చిన్న అట్ట ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకుంటా అలా లేయర్లుగా, అంటే అప్రాక్సిమేట్లీగా చెప్పాలంటే 7 to 8 layers అయితే మనకి పడుతుంది. ఇప్పుడైతే నేను మిషన్ పెట్టుకొని ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. దానికి కరెక్ట్గా ఇది బ్యాలెన్స్ అయిందా లేదా అని చెప్పేసి దాని హైట్కి మనం అట్ట ముక్కలతో చేస్తున్నాం కాబట్టి అంత గట్టిగా ఉండవు కాబట్టి కింద నుంచి పై లేయర్ వరకు కూడా మొత్తం యూస్ చేసేలాగే చూడండి. ఇంకా ఆ తర్వాత కొంచెం దీన్ని డెకరేట్ చేసుకోవడానికి, డెకరేషన్ అంటే దీని సేఫ్టీ కోసమే, ఇది దీనికోసం కూడా నేను ఆ డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదండి. ఇవి పిల్లలకి బుక్స్కి అట్టాలు వేస్తాం కదా, మాకు లాస్ట్ టైం స్కూల్లో స్టేషనరీలో ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ చాలా మిగిలిపోయాయి నా దగ్గర. ఇవే ఎందుకు యూస్ చేస్తానంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వీటి మీద వాటర్ పడ్డా కూడా ప్రాబ్లం ఉండదు. సో అందుకని నేను ఈ కవర్సే యూస్ చేద్దాం అనుకున్నాను. మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే అవి చేయండి, కానీ పేపర్ని మాత్రం యూస్ చేయకండి. ఇలా కవర్లలా ఉన్నవి కొంచెం అయితే మనకి ఏంటంటే మనం అట్ట ముక్కలతో చేస్తున్నాం కాబట్టి దాని మీద ఫర్దర్గా ఎప్పుడన్నా వాటర్ పడ్డా ఏదన్నా ఉన్నా ఇది అనుకోండి ఏం అవ్వదు, కవర్ కాబట్టి వాటర్ పడ్డా ఏం అవ్వదు. తర్వాత ప్రాపర్గా నీట్గా ఇలా మనం ప్లాస్టర్తో, ఇది కవర్ కాబట్టి మనం ప్లాస్టర్తో అంటించేసినా కూడా కదలకుండా చక్కగా ఉంటుంది. సో ఆల్రెడీ మనకి నోట్బుక్స్ కట్టాలు వేస్తాం కాబట్టి మనకు అలవాటే ఉంటుంది కదా ఎడ్జెస్ని వాటన్నిటిని ఎలా ఫోల్డ్ చేయాలి. ఇంకా ఇది మొత్తం ఈ కవర్ చేయటం అనేది ఇంకా చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అన్నమాట. మనం ఎంత నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మనం అంత నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా డెకరేట్ చేసుకోవాలంటే కలర్ఫుల్ ఆ పేపర్స్తో చేసుకోవచ్చు అలా అన్నమాట. సింపుల్గా మనం స్టిచ్చింగ్ టైంలో యూస్ చేసుకోవడానికి కాబట్టి 0 కాస్ట్లో అనుకుంటున్నాం కాబట్టి ఇలా అయితే మనకి చక్కగా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అన్నమాట. యూస్ చేయడానికి కూడా ఇది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా కాసేపు అలానే నేను కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు యూట్యూబ్ చూసి ఎలా నేర్చుకోవచ్చు అని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎలా నేర్చుకోవాలి, ఎలా చూడాలి, అలాగే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కొత్తగా కానీ ఇంట్లో ఉండి చేసేవాళ్ళు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం హెల్త్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయటం, షేర్ చేయటం, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలానే నేను ఇంకో ఎక్స్టెన్షన్ టేబుల్ కూడా చూశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే అది కూడా చూడండి అన్నమాట. సో ఇలా మాటల్లోనే ఈ ఎక్స్టెన్షన్ టేబుల్ ఆల్మోస్ట్ చేయటం అయితే అయిపోయింది. దీన్ని మనం ఎంత నీట్గా కవర్ చేసామా అన్న దాన్ని బట్టి ఇంకా అది అలా ఉంటుందన్నమాట. ఇంకా నేను పెద్దగా దీనికి ఇంకేం డెకరేట్ చేయట్లేదు. నీట్గా అలా ప్లాస్టర్ పెట్టేసి గమ్ పెట్టేస్తే అంత గట్టిగా ఉండదండి కవర్ కాబట్టి. సో ప్లాస్టర్తో అయితే మనకి కనిపించదు, ఇంకా సెల్లో టేప్తో ఇంకా అది నీట్గా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అన్నమాట. చెప్పాను కదా నేను ఒక్కదాన్నే చేసేస్తున్నానని, అందుకని చెప్పేసి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అదే ఎవరైనా హెల్ప్ ఉంటే మాత్రం చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది. చూసిన వాళ్ళకి అనిపించవచ్చు కానీ చేస్తే మాత్రం ఇంతేనా ఈజీగా అనిపిస్తుంది, కానీ చేస్తే మాత్రం చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది అనమాట. ఎవరికన్నా ఇలాంటి సీవింగ్ మిషన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలాంటిదైతే ఒకటి చేసి పెట్టుకోండి. మనం అంత ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం అయితే లేదు. మన చేతిలో ఉన్నప్పుడు ఏదైనా టైం దొరికినప్పుడు ఇలా ఒకటైతే చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా కంఫర్ట్గా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది చక్కగా యూజ్ అవుతుంది.
యాక్చువల్లీ ఇలాంటివి లేకుండా కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ కంఫర్ట్ కోరుకుంటాం కాబట్టి మనం కొంచెం కంఫర్ట్గా స్టిచ్ చేయాలంటే ఇలాంటివి మాత్రం చేసుకోవటం బాగుంటుంది. మన చేతితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, నా ఎక్స్టెన్షన్ టేబుల్ అయితే ఇక్కడ చక్కగా రెడీ అయిపోయిందన్నమాట. 0 కాస్ట్తో, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనం 8 to 9 లేయర్స్ వరకు యూస్ చేసాం కాబట్టి. సో ఇది ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.